నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను గ్రేసి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పార్వతీపురంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం హాజరైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాపట్లలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబుకి మోసాలు వెన్నతో పెట్టిన విద్యాన్న మేరుగా అనంతపురంలో సుజల స్రవంతి కాలువ పనులు పునఃప్రారంభం సంతోషంగా ఉందన్న కాలువ శ్రీనివాసులు విఐపి పాస్ ఉన్న తనను పోలీసులు కొట్టడం దారుణం ప్రకాశం జిల్లా జలజీవన్ మిషన్ పథకం ప్రారంభోత్సవంలో ఘటన కనకదుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ సాదరంగా స్వాగతం పలికిన అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పార్వతీపురం జిల్లా మొత్తంకి పార్వతీపురం నియోజకవర్గానికి మాత్రమే 5,000 ఎకరాలు అయితే విజయనగరం జిల్లాకి 55,000 ఎకరాలకు వెళ్తుంది నీళ్లు. శ్రీకాకుళం జిల్లాలో 25,000 ఎకరాలకి నీళ్లు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకొని రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. అయితే మన రైతుల్లో ఆ బాధ ఉంటుంది. అందుకని ప్రతిసారి ఇక్కడ వాటర్ విడుదల చేయడానికి రావడానికి ఎవరిలో ఉత్సాహం ఉండదు. ఎందుకు నీళ్ళు వదులుతాంలే మనకు చొక్కైనా వస్తాయా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటే ప్రాజెక్టులు గడవడం కానీ ప్రాజెక్టులు మనం కట్టడం కానీ చెయ్యలేం. కాబట్టి ఆ రోజు ఈ తోటపల్లి ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే కురుపాము నియోజకవర్గం అని ఒక పేరు మనకుంది. ఆ పేరుతో మనం ఎందుకంటే ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు పెట్టినా అక్కడ మహానుభావుడు కలియుగ ప్రత్యక్ష దైవంలా కనిపిస్తారు మనకి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చూసినా. ఆ మహానుభావుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఇక్కడ పెట్టుకున్నాము అని అంటే ఇలా వెళ్తుంటే ఎవరు కూడా టక్కని కారులో కూడా చెయ్యలా మొక్కుకుంటాం ఎన్టీఆర్ గారిని చూడగానే. అంటే కర్నూలు జిల్లా కోసిగి మండలం కోలమానుపేటలో మంత్రి టీజీ భరత్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. కోసిగి మండలం వలసలలో ఇండియాలో మొదటి స్థానంలో ఉందని, అందుకోసం వలసలు నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. త్వరలో పరిశ్రమలు స్థాపించి వలసలు నివారిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. అన్ని పథకాలను ప్రజలకు అందించాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం. కొంతమంది ఇండ్లలో అయితే 5 మందికి పిల్లలు కూడా రావడం జరిగింది తల్లికి వందనం. సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం. ఇంకా ముందు కూడా నెక్స్ట్ 2 డికేడ్స్ కూడా ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం. ఇంకా 4 ఏళ్లలో చాలా చేస్తాం. చిన్నవి ఉంటాయి, లైక్ ఇష్యూస్, కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు, అవి ప్రీవియస్ గవర్నమెంట్లో తీసేశారన్నారు. అవన్నీ కూడా రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మరీ రీస్టార్ట్ చేసి పెన్షన్స్ న్యూ పెన్షన్స్ రిలీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా
ఎక్కించుకొని వాళ్ళకి ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. గతంలో అమ్మఒడి అని చెప్పి నాటకాలు ఆడి అంత బూటకంగా సృష్టించాడు తప్ప ఈరోజు రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ఆ తల్లికి ఉండడం వల్ల ఎంత ఆనందం ఉండనంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సార్ డబ్బులు వేసాడు చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు. గతంలో అమ్మఒడి అని చెప్పి నాటకాలు ఆడి అంత బూటకంగా కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే పొగాకును కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ సమాజంలో అప్రపట్టది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా చేసి చూపించామని చెప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వంలో రైతు వరేసుకున్న రైతు ఊరేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. పొగాకేసుకున్న రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మిర్చేసుకున్న రైతు బస్తాలు వేసుకెళ్లి యార్డుల్లో పడుకుంటే భోజనానికి టిఫిన్కి డబ్బుల్లో వాళ్ళు లక్షలు అంటా ఉన్నారు. ఇక అప్పరాలు వేస్తే అంతే, పసుపు వేస్తే అంతే, మామిడి వేస్తే అంతే, టమాటా వేస్తే అంతే, ఏ పంట వేసినా. అనంతపురం జిల్లా పడమటి కోడిపల్లి గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజల జీవనాడి బీటీపీ హంద్రీనివా సుజల స్రవంతి కాలువ పునఃప్రారంభ పనులను ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. సుజల స్రవంతి కాలువ పనులను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని కాలువ శ్రీనివాసులు అన్నారు. జిల్లాలోనే అత్యధిక హార్టికల్చర్ కళ్యాణదుర్గంలోనే ఉందని, ఈ ప్రాంతానికి నీళ్లు వస్తే రైతులు మరిన్ని పంటలు పండించే అవకాశం ఉందని సురేంద్రబాబు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో నియోజకవర్గంలో రోడ్లు వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ఆయన. పండగ రోజు మొహరం పండగ ఉత్సాహం పల్లె పల్లెలోనూ కనిపిస్తూ ఉంది. అంతకంటే గొప్ప ఉత్సాహం ఈ మైదానంలో మనకు కనిపించింది ఇప్పటిదాకా. దీనికి కారణం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఇస్తున్న ఒక భరోసా జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనుల పునఃప్రారంభం. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలనే ఒక గొప్ప ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పునఃప్రారంభానికి నాంది పలికాడు. ఆయనకు మన అందరం కూడా రుణపడి ఉండాలి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరీ కూడా మనం ప్రారంభించుకోగలుగుతున్నాం. అదే ఏ అనుభవం లేని ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ రెడ్డికి, విలువలు తెలియని వ్యక్తికి ఇది 5 ఏళ్ళు నిలబెట్టి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టాడు, అందరి వ్యవస్థలను ఇబ్బంది పెట్టాడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఈ పూర్తిగా ఇబ్బంది అయిపోయిన తర్వాత కూడా పునఃప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్య. ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ సమావేశాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ కళాశాలలోనూ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులతో 1-to-1 సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలోను, అదేవిధంగా ప్రైవేటు విద్యాలయాల్లో, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, అలాగే ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థుల యొక్క అభివృద్ధి
గత సంవత్సర కాలంగా ఎలా ఉంది, వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఆ పిల్లవాడు తరగతుల్లో ఏ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాలను పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అనేటివి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి క్షుణ్ణంగా చర్చించడానికి, అలాగే విద్యార్థి యొక్క హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సంబంధించి పిల్లవాడికి విశ్లేషణాత్మకంగా తెలియజేయడమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా తెలియజేసి వారిని కూడా ఆ పిల్లవాడి యొక్క సర్వముఖ వీఐపీ పాస్ ఉన్న తనను అకారణంగా పోలీసులు కొట్టడం దారుణమని ప్రకాశం జిల్లా పోతులపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రిత్విక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గేట్ 1 వద్ద నిరసనకు దిగాడు. జలజీవన్ మిషన్ పథకం కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంబంధించి మార్కాపురం ఉప కలెక్టర్ వీఐపీ, వీవీఐపీ పాసులను కేటాయించారు. అందులో భాగంగా టీడీపీ తలుపాడు మండల నాయకుడి కుమారుడైన రిత్విక్ రెడ్డికి వీఐపీ పాసును మార్కాపురం టీడీపీ శ్రేణులు అందజేశారు. రిత్విక్ రెడ్డి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది కదా, అక్కడికి వెళ్ళాము. ఈ అబ్బాయి దగ్గర వివిఐపీ పాస్ ఉంది. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళాడు, బ్యారికేట్లు పడిపోతే అందరూ ఒక 10-15 మంది దూకుతుంటే బ్యారికేట్లు కింద పడిపోయాయి. ఈ అబ్బాయి వాళ్ళల్లో కలిసి మామూలుగా బ్యారికేట్లు కింద పడిపోయాయని లోపలికి వెళ్ళాడు. ఈ అబ్బాయి దగ్గర పాస్ ఉందని. ఈ అబ్బాయి పాస్ ఉంది కదా ఏం కాదు అనుకుని వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు బయటికి. నేను ఇటు పక్క బ్యారికేట్ అటువైపు ఉన్నాను, కంచికి అటువైపు. ఈ అబ్బాయిని కొట్టడానికి చూసి నేను ఈ అబ్బాయిని ఇంకా కొడుతుంటే బ్యారికేట్లు బయటికి తీసుకొచ్చాక నేను ఈ అబ్బాయిని అంటే ఇంకా ఎక్కువ కొడతారేమో అని భయంతో అబ్బాయిని పక్కన లాగటం. నేను ఐటీడీపీ మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా మా నాన్నగారు కూడా వచ్చేసి కర్లవాడ మండల కన్వీనర్ అండి. నిన్న నాకు వీవీఐపీ పాస్ రావడంతో నేను అభిమానం కొద్దీ నేను మీటింగ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని. ఆ మీటింగ్ దగ్గర నేను పాస్ చూపిస్తే నన్ను ఒక కానిస్టేబుల్ పాస్ చూపిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లెలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో దివంగత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. జాతీయవాద దార్శనికులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. జయంతిని వేడుకలుగా జరుపుకోవడం, పార్టీ ఆదేశానుసారంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారు 20 ఆర్టికల్ నిర్మూలన చేయడానికి, 31A ఆర్టికల్ తీసేయడానికి గతంలో కాశ్మీర్లో ఈ కార్యక్రమంలో ఉద్యమం చేసి అది నేటి తరంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ ఆర్టికల్ను రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులకు అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రకటించడం, వారి ఆశయం నెరవేర్చడం అది ఒక గొప్ప విషయంగా భారతీయ జనతా పార్టీ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో రాయలసీమ జిల్లాల సాగునీటి కాల్వలకు నీటి విడుదలకు రెడీ అయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 21 రోజుల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అందజేశారు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్లు. 10 లక్షల విలువ చేసే అంబులెన్స్ వాహనాలను విరాళంగా అందజేశారు. రవీంద్ర నాయక్, కృష్ణ పురోహిత్ విరాళంగా అందజేశారు. వీరికి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామివారు ఫల మంత్రాక్షితలు ఆశీర్వదించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
కల్వకుర్తి సివిల్ జడ్జి శ్రీదేవి హాజరయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే ఐక్యతా ఫౌండేషన్ ఫౌండర్ రాఘవేంద్ర రెడ్డి గారికి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బికాస్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరు విషయాల్లో వాళ్ళు ఉంటారు. భావి తరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలని సింగరేణి ఎండి బలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎండి బలరాం నాయక్ స్వయంగా 500 మొక్కలు నాటారు. సంస్థాగత సామాజిక బాధ్యతలో భాగంగా మొక్కలు నాటి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని బలరాం నాయక్ సూచించారు. సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా కర్నూలు జిల్లా ఆదోని శివారు సిరిగుప్ప చౌరస్తా వద్ద 14 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. మద్యం తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. 13 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 బైకులు, ఆటో, ల్యాప్టాప్, సెల్ఫోన్తో పాటు 2,000 రూపాయల నగదు సీజ్ చేశారు. ఈ కేసులో 7గురిపై కేసు నమోదు, రిమాండ్కు తరలించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు దర్శించుకున్నారు. ఆయన ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో ఆషాఢమాసం సందర్భంగా భ్రమరాంబాదేవి వారికి సారె సమర్పించారు. శ్రీకృష్ణ దత్తసాయి సేవా సమితి అధ్యక్షురాలు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు. యాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. యాత్రలో మంగళ వాయిద్యాలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది.
జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారు శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ శాకంబరి అలంకరణకు అవసరమైన కూరగాయలు, పండ్లు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు పరివార దేవతలు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌతమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదికి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈరోజు గోదావరి నది పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల అంతా శుభం జరుగుతుందని వేద పండితులు తెలుపుతున్నారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని వేములవాడ రాజున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ కుమార్ తెలిపారు. పర్వదిన సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు, విఠలేశ్వర స్వామివారికి మహాపూజ, 24 గంటలు అఖండ భజన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణకాశిగా పేరొందినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. ఈరోజు మహాపర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఉదయమే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే ఈరోజు భగవన్నామ సంకీర్తన, అఖండ భజన నిరంతరాయంగా అంటే 24 గంటలు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుంది స్వామివారి యొక్క మండపంలో. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే మనకు సహజంగా కొత్త సంవత్సరంలో పండుగలన్నీ కూడా ఈ పర్వంతో ఆరంభమవుతాయి. సాధారణంగా అత్యంత మహిమ కలిగినటువంటి వ్రతం ఏమిటంటే అది ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం నాడు శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం తథా అని ముందు శుద్ధమైనటువంటి ఉపవాసం చేయాలి. పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని త్రికోటేశ్వర స్వామికి బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ పండితులు. కోటప్పకొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కోటప్పకొండ పైన ఈరోజు తొలి ఏకాదశి మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. బిందు తీర్థ కార్యక్రమంతో ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమం ప్రథమ అభిషేకం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విగ్రహాలను సర్వంగా శోభితంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీరి నగర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆయన యొక్క దర్శనాన్ని ఇచ్చి జగన్నాథుడిలో ఉన్న ప్రత్యేకత కంటికి కనురెప్పలు ఉండవంట. ఎందువల్ల అంటే వేలాది మంది భక్తులు
నేను ఒక క్షణం ఆ కనురెప్పలు మూస్తే నా యొక్క దృష్టి వాళ్ళ మీద పడకపోతే వాళ్ళ అనుగ్రహాన్ని కోల్పోతారు అని చెప్పి ఆయన యొక్క నేత్రాలను పెద్ద చేసి వచ్చిన భక్తులందరినీ కూడా ఆయన వీక్షించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. రథాన్ని లాగినా, రథం ముందు నిలబడినా, రథం మీద ఇది వాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.